ఒంగోలు మంగమూరు రోడ్ మర్రిచెట్టు దగ్గర సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎమ్మెల్యే ఈ సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దాదాపు 60 అంశాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేశాము అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకు వెళుతున్నామని అన్నారు. గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోతే గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడం వల్ల తుఫాను వచ్చిన నేపథ్యంలో విపత్తు జరగకుండా ప్రజలకు ప్రాణాలు కాపాడగలిగామని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేశామన్నారు. పేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ముఖ్య వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8 కోట్లకు పైగా నిధులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచామని అన్నారు. కారుమంచి కాలువ కూడా నిధులు మంజూరయ్యాయని, త్వరలో డిజైన్ పూర్తి చేసిన ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, తేళ్ల మనోజ్ కుమార్, మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మండల సెక్రటరీ ఎస్ఆర్ ఏడుకొండలు, మందపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో అనేక హామీలు ఇచ్చారు. ప్రజలు కూడా పోయిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రాన్నే చెడగొట్టారని ప్రతి ఒక్కరు అభిప్రాయపడి ఈసారి 161 సీట్లు వచ్చాయంటే అది ఎవరు ఊహించని విధంగా అంత వ్యతిరేకంగా ఉంది పోయిన ప్రభుత్వం మీద. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తే మంచి జరుగుతుందని ఆ నమ్మకం కూడా ఉంది. ఈ 2 వల్ల మనకి ఇన్ని మంచి సీట్లు వచ్చిన తర్వాత దగ్గర సంవత్సరం దాటింది. ఈరోజు మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తెలుగుదేశం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారి గైడెన్స్తో ఈరోజు మేము చాలా ప్రజలకి చాలా చేసాం. కొంతమందికి ఇంకా తెలియటం లేదు, చాలా చేసాం. అందుకని ఒక లిస్టు తయారు చేస్తాను, ప్రెస్ రిలీజ్ ఇస్తాను. దాంట్లో కొన్ని అంశాలు నేను తెలియజేస్తాను. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్. తల్లికి వందనము దగ్గర 10,090 కోట్ల చెల్లింపు చేశారు. 67.27 లక్షల మంది విద్యార్థులకి సాయం చేశారు. ఇది మీ అందరు గుర్తుపెట్టుకోవాలా. పోయినసారి ఇంటికి ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమంది అర్హులు అయితే వాళ్ళకి ఇస్తామన్నాం. ప్రతి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ పథకం వల్ల ప్రతి ఇంటి వాళ్ళు క్యాస్ట్ వైజ్ కానీ, రిలీజియన్ వైజ్ కానీ, ఏదైనా కానీ పార్టీలు అతీతంగా లాభపడిన విషయం మీకు తెలియజేస్తాం. మేము తిరిగినప్పుడు, సూపర్ పార్టీలో తిరిగినప్పుడు కొన్ని ఇళ్లలో 5 మందికి కూడా వచ్చినాయి మేము చూసాం. మేము ప్రత్యేకంగా చూసాం. దాని తర్వాత శ్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభమైంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము ఇప్పుడు వరకు 3,25 కోట్ల ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందారు. ఇప్పుడు వరకు పథకానికి 1,144 కోట్ల ఖర్చు అయింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 16 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రైతుల ఖాతాలో జమ జరిగింది. అదేవిధంగా దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు ఇప్పుడు వరకు 2,684 కోట్లు, దాదాపు 2 కోట్ల సిలిండర్లు జనానికి మనం పంపిణీ చేశాం. ఇవన్నీ కాకుండా ఎన్టీఆర్ భరోసా ఇప్పుడు వరకు 50,000 కోట్ల రూపాయలు పైగా పెన్షన్ కోసం ఖర్చు చేశాం. ఏడాదిలో 33 కోట్లు పంపిణీ, నెలకి 2,750 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా అన్న క్యాంటీన్లు, గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు, ఈరోజు ఈ ఏడాది మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్ల వ్యయం, ఇలాంటి ఎన్నెన్నో పథకాలు. అంటే మేము చూస్తూ ఉంటే దాపు ఒక ఆటో డ్రైవర్లకి అందరికీ, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, ఒక దగ్గర 60 మందికి మేము 60 విషయాలు ప్రజల్లోకి మేము తీసుకొని వెళ్ళాము. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే తల్లికి వందనం అంటే మాకు ఒకటే పడింది, దాని తర్వాత
ఈ ఆటో వాళ్ళకి ఇచ్చాము, మత్స్య కార్మికులకి ఇచ్చాము, బస్సులు ప్రయాణికులకి ఇచ్చాము. సో ఇవన్నీ ఏంటిదంటే ప్రతి ఒక్కటి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినా కానీ మీ అందరికీ ప్రెస్ రిలీజ్ ఇస్తున్నాము. 60 అంశాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తక్కువ కాలంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మేము చేసాము. మేము కూడా జనాల్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ మాకు అర్థమవుతా ఉంది. ఏంటంటే ప్రజల్లో చాలా తెలివిమంతులు, ఎందుకంటే వాళ్ళకి అన్ని పరిస్థితులు తెలుసు. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఇంత పనులు చేశారనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది. వాళ్ళు సాటిస్ఫైడ్. అయినా కానీ ఏంటిదంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ చేస్తారని ప్రజల్లో ఉంది. అది కూడా ఇప్పుడు ఊహించడానికన్నా ఎక్కువ చేస్తాం. రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా చేస్తామని కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 8 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసాం. దాని తర్వాత 8 కోట్ల కన్నా పిచ్చే ఇచ్చాము. దాని తర్వాత మీ అందరూ చూశారు, డెవలప్మెంట్ లేదన్నారు పోయిన గవర్నమెంట్. మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పాము. సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ చూపించాము. డెవలప్మెంట్లో మీరు గుర్తుంటే గుల్లకమ్మ గేట్ ఇమీడియట్గా రిపేర్ చేసాము. మొన్న తుఫాన్ వల్ల ఆ గేట్లు మేము రిపేర్ చేసాం, కానీ ఎంతో ప్రాణాలు, పశువుల నష్టాలు మేము అరిగట్టాం. అంటే జనాలకు అర్థం, ఎందుకంటే మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ గేట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. గేట్తో మేము కంట్రోల్ చేసుకుంటాం, ఎంత కావాలంత వదులుకుంటాం. మేము ఈరోజు చేసాం. అది చాలా అద్భుతమైన పని. దాని తర్వాత కార్మంచి మేజర్కి అది మైనింగ్ పక్కన ఉంది కాబట్టి డబ్బులు 2.62 crores అలాట్ అయింది. కానీ డిజైన్ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మైనింగ్ ఏరియాలో ఉంది కాబట్టి దాని డిజైన్ కోసం కొద్దిగా లేట్ అవుతుంది. అది అతి త్వరలో అది కూడా చేస్తాం. దాని తర్వాత ఎన్ఆర్జీఎస్ రోడ్లలో మీ అందరికీ తెలుసు, దగ్గర 20 కోట్లు దాటి మేము చేసాం. మధ్యరాలపాడు ఒక్క విలేజ్లోనే 5 కోట్లు పిచ్చు చేశాం. డిఎంఎఫ్ ఫండ్లో పార్లమెంట్లో 5.5 కోట్లు. దాని తర్వాత సంతనూతలపాడు ఎన్ఆర్జీఎస్లో 5 కోట్లు, ఇప్పుడు డిఎంఎఫ్ 5 కోట్లు. దాని తర్వాత మొన్ననే చీమకుర్తి రూరల్ మండలంలో 12.5 crores అభివృద్ధి పనులకి శాంక్షన్ చేసాం. అతి త్వరలోనే అవి కూడా స్టార్ట్ అవుతా ఉన్నది. దాని తర్వాత మున్సిపాలిటీలో 5 కోట్లు టీఎంఎఫ్ ఇచ్చాము. దాంతో ఇతర 1.5 కోటి ఇతర ఫండ్స్ ఇచ్చాము. దాని తర్వాత ఆర్ఎండ్బి రోడ్లు మీ అందరికీ తెలుసు, చాలా ఇటు పెద్ద కొత్తపల్లికి ఒక రోడ్డు 2.6 crores. దాని తర్వాత అనేక రాపర్లలో ఇన్నాళ్ళ నుంచో బాగాలేని రోడ్లు అవి చేస్తున్నాం. తర్వాత అమూల్ గోల్కున్న చదలవాడ రోడ్డు రిపేర్ చేస్తూ ఉన్నాము. దాని తర్వాత ఎప్పటి నుంచో కలగంట ఉన్న సంతనూతలపాడు టౌన్లో 1 కోటి రూపాయలు సిమెంట్ రోడ్ వేపిస్తూ ఉన్నాము. దాని తర్వాత ఇంకా చాలా టెండర్స్ ఉన్నాయి. సో ఈ ఆర్ఎన్బి రోడ్లు. దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. నీళ్ళు చక్కగా రైతులకు వెళ్తున్నాయి. ఎందుకంటే దగ్గర దాకా 3.5-4 కోట్ల రూపాయల్లో ఈ జంగిల్ క్లియరెన్స్ చేయించారు. సో ఇవన్నీ ఏంటిదంటే ఓవరాల్గా డెవలప్మెంట్. ఇటు ఇరిగేషన్ రైతులకి చేస్తున్నాం, ఇటు రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు చేస్తున్నాం, ఇటు పంచాయతీ రోడ్లు చేస్తున్నాం, ఊర్లలో సిమెంట్ రోడ్లు కాలువలు చేస్తున్నాం. సో ఇవన్నీ ఏంటిదంటే ఈ కొద్ది కాలంలో సంవత్సరంలో రాష్ట్రంలో చంద్రబాబు అద్భుతంగా చేస్తారు. మా కాన్స్టిట్యున్సీలో మేము కూడా ప్రత్యేకంగా ఈ డెవలప్మెంట్ చూస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా రాబోయే కాలంలో ఇంకా బాగా చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్ నాయకులు అందరూ ఇక్కడ ప్రజలకు మేము హామీ ఇస్తాం.